నైటే పెరుగులో బియ్యం అయితే నానబెట్టుకుని ఉంచుకున్నాను. ఇంకా పల్లీలు అయితే వేయిస్తున్నాను. ఇంకా మార్నింగ్ ఇంకా పెరుగులో నానిన బియ్యం అయితే మిక్సీ జార్లో తీసుకుంటున్నాను. దీనికి కొంచెం అటుకులు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా ఇన్స్టెంట్గా వేసుకునే దోశలే. ఎప్పుడైనా మనం పిండి రుబ్బుకోవడం మర్చిపోతే ఇలాగా పెరుగుంటే ఇలా ఈ దోశలు వేసుకుని తినచ్చు. డీటెయిల్డ్ రెసిపీ నెక్స్ట్ షార్ట్లో పోస్ట్ చేస్తాను, చెక్ చేసేయండి. వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇప్పుడు ఈ పిండి అయితే అయిపోయింది. ఇంకా ఈలోపు పల్లీలు కూడా వేగిపోయాయి. చట్నీకి అయితే ఒక కడాయి తీసుకుని కొద్దిగా ఆయిల్ వేసి ఆనియన్ ఒకటి, పచ్చిమిర్చి కొన్ని వేసి వేయిస్తున్నాను. మీరేమేం బ్రేక్ఫాస్ట్ చేశారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియోస్ని లైక్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా మిక్సీ జార్లో పల్లీలు, వేయించుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కొద్దిగా సాల్ట్, షుగర్ వేసి గ్రైండ్ చేసేసాను. ఇక్కడ రాయలసీమ సైడ్ అయితే చట్నీలోకి చక్కెర కంపల్సరీ వేస్తారు. ఇంకా పోపు అయితే పెట్టుకుంటున్నాను. దేంట్లో ఆనియన్స్ వేయించానో ఇంకా దాంట్లోకి చట్నీ కూడా తీసేసుకుంటున్నాను. మీరు ఎలా చేస్తారు చట్నీ? ఇలాగే చేస్తారా? డిఫరెంట్గా చేస్తారా? ఇంకా దోశ అయితే వేసుకుంటున్నాను. ఒక సైడ్ పప్పు కూడా బాయిల్ అయిపోతుంది. ఇవి సెట్ దోశలాగా బాగుంటాయి, మెత్తగా ఉంటాయి. కొంచెం పుల్లగా డిఫరెంట్ టేస్ట్తో బాగుంటాయి. ఇంకా ఈలోపు పప్పు కూడా బాయిల్ అయిపోయింది. దానికి కూడా తాలింపు పెట్టేశాను. ఇంకా మొన్న పండగ రోజు భక్షాలు చేసినాక కొద్దిగా పూర్ణం ఉండింది, దాంతో కుడుములు చేద్దామని ఇంకా పిండి అయితే కలుపుకుంటున్నాను. దీనికి మైదా, ఓలిగ రవ్వ, చిరోటి రవ్వ అని కూడా అంటారు. కొద్దిగా సాల్ట్, కొద్దిగా ఆయిల్ వేసి పిండి చాలా గట్టిగా కలుపుకోవాలి. పూరీ పిండిలాగా కొంచెం గట్టిగా కలుపుకోవాలి. ఇంకా రాయలసీమ సైడ్ అంతా ఇలాగే ఉంటుంది. ఒకరోజు కుడుములు, ఒకరోజు ఓలిగా చేస్తారు. ఇంకా ఒకటి పెద్దదైతే చేసేసి చపాతీలాగా కట్ చేసేస్తున్నాను మూతతో, అన్నీ ఈక్వల్ సైజు వస్తాయని. ఇంకా ఇవి ఇలా చేసేసుకుని ఇంకా హాట్ ఆయిల్ అయితే డీప్ ఫ్రై చేసేస్తున్నాను. చూసారా, అన్నీ ఈక్వల్ సైజుతో వచ్చాయి. ఇంకా ఇవాల్టి లంచ్ అయితే ఇది: అన్నం, పప్పు, టమాటో చట్నీ, కుడుములు.